ఈవెన్ నేను చాలామంది చూసి లాస్ట్ ఇయర్ జీవో 111 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఒక పెద్ద ఆయన రికమెండ్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రభుత్వం మారితే జీవో 111 ఏరియా చాలా పెద్ద రిస్క్లో వెళ్తుంది. ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా? కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ పేర్లు చెప్పను, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ నాలెడ్జ్ అయితే బాగానే ఉంది, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ లేదా వాళ్ళ ఇంటెన్షన్ నీచంగా ఉంది. వాళ్ళ ప్రొఫైల్ డీటెయిల్స్ అని నేను చూస్తే నాకు తెలిసింది ఏంటంటే, అందులో చాలామంది అమరావతి లాంటి ఏరియాలో కానీ ఆంధ్రాలో కొన్ని ఏరియాస్లో రియల్ ఎస్టేట్ చేస్తూ జగన్ వచ్చిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్లో వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ అట్లా వాళ్ళ యొక్క టైం స్పెండ్ చేస్తూ కొంతమంది ఇన్వెస్టర్స్ని లేదా ఫాలోవర్స్ని గెయిన్ చేశారు. అయితే ఈ ప్రాసెస్లో వాళ్ళు ఎప్పుడు చూసినా అంటే ఫలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ వస్తుంది అని చెప్పి కస్టమర్స్కి అడ్వైజ్ ఇచ్చి రిటర్న్ చూపించేది ఏమీ లేదు. వాళ్ళు మొదటి నుంచి నెగిటివ్ టాక్, అది బిల్డర్ పైన, ఏరియా పైన, రియల్ ఎస్టేట్ పైన, మార్కెట్ పైన. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల ముందు నుంచి కూడా వాళ్ళు హైదరాబాద్ మార్కెట్ సంబంధించి రియల్ ఎస్టేట్ వాల్యూస్ పడిపోద్ది, మార్కెట్ పడిపోద్ది, ఇదే స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. కొంతమంది వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ చూస్తే నవ్వాలో ఏడాలో తెలియదు. జీవో 111 ఏరియాలో కొనుక్కోండి అని చెప్పి కూడా చాలామంది మహానుభావులు అడ్వైజ్ చేశారు. దట్టు లాస్ట్ ఇయర్లో కూడా చాలా సీరియస్గా రికమెండ్ చేశారు. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. మీరు ఒకవేళ చూస్తే నా వీడియోలో చాలా సీరియస్గా రికమెండ్ చేశాను. ప్రభుత్వం ఏదున్నా ఎలాగున్నా కూడా జీవో 111 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి, అది మీకు లిక్విడేషన్ పరంగా చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పి చెప్పాను. నేను ఈ పొలిటీషియన్స్కి ఎగ్నెస్ట్ లేదా ఆ పొలిటీషియన్స్కి సపోర్ట్ అని కాకుండా ఇప్పుడు చూస్తే జీవో 111 ఏరియాలో ల్యాండ్స్ యొక్క ప్రైసెస్ కానీ ఆ లిక్విడేషన్ కానీ చాలా ప్రాబ్లంలో ఉందన్నమాట. మరోవైపు ఫ్రీ టిప్స్ అని చెప్పో లేకపోతే ఫ్రీగా వాళ్ళు ఏదో టిప్స్ ఇస్తామని చెప్పేసి ఏవో కొన్ని రిమోట్ ఏరియాలో లేకపోతే ఎక్కడైతే లిక్విడేషన్స్ తక్కువగా ఉంటుందో అలాంటి ఏరియాస్ని తెలివిగా రికమెండేషన్ చేస్తూ కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్కి ఫ్రీ టిప్స్ వదలతో లేకపోతే వాళ్ళకున్న నెగిటివ్ టాక్ ఒక అట్రాక్షన్ పవర్తో కొత్త ఇన్వెస్టర్స్ని రాంగ్ అడ్వైజ్లోకి ఇస్తూ ఉన్నారు. నేను చాలా ఛానల్స్లో చూసింది ఏంటంటే, పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేయకండి, పలానా ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేయకండి అని చెప్తా ఉన్నారు తప్ప ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్ వస్తుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇదిగో ఇంత రిటర్న్ నేను చూపించాను అని ఒక్క స్టేట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఎస్పెషలీ అమరావతి సింపథైజర్స్ ఈ విషయంలో చాలాసార్లు ఇదే ధోరణి కనబరిచారు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎవరిని కూడా నేను పర్సనల్గా వాళ్ళ పేర్లు కానీ ఇవి కానీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ వాస్తవంగా ఇదే జరిగింది. వాళ్ళు ఫ్రీ టిప్స్ లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ షేర్ చేస్తున్నామని చెప్పి చూపించుకోవడం ఎంతవరకు జరిగిందో, ఆ నాలెడ్జ్ చూపించుకోవడంలో కానీ టిప్స్లో కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కానీ ఎటువంటి రిటర్న్ అయితే చూపించలేదు. మీరు ఒకసారి గమనించవచ్చు, ఎంటైర్ యూట్యూబ్లో డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఇప్పుడు మన ఛానల్లో చెప్పినట్టుగా పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇలా ట్రెండ్ ఇవన్నీ ఎవరు కూడా చెప్పరు. నేను చాలామంది చాలా ఛానల్ గమనించాను. అయితే కొంతమంది ఏజెంట్స్ లాగా చేయడం లేదా నెగిటివ్ టాక్. ఇక్కడ నెగిటివ్ థాట్స్ గురించి మనం కొద్దిగా డీటెయిల్గా మాట్లాడాల్సి. అయితే ఈ నెగిటివ్ థాట్స్ ఎలా ఉంటాయి అని మీకు కొంత ఐడియా ఉండొచ్చు. నేను రియల్ టైంలో కొన్ని కేస్ స్టడీస్ అండ్ వాస్తవం గురించి కూడా నేను మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ జోన్ హైదరాబాద్ అంటే మాదాపూర్, కోకాపేట లాంటి ఏరియాలో రియల్ ఎస్టేట్ వాల్యూస్ కానీ బడ్జెట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. స్వతహాగా ఎవరైతే ఎన్ఆర్ఐ, హెచ్ఎన్ఐ, ఐటీ లేదా ఎక్కువగా డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మరి డబ్బులు లేని వాళ్ళు లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకో లేదా ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం దొరకని వాళ్ళు ఆ ఏరియా గురించి నెగిటివ్గానే అనుకుంటారు. ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ పడిపోవాలనే అనుకుంటారు. ఎందుకంటే 2 రీజన్స్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఒక రీజన్, 2 వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ వాళ్ళకి లేదు అని ఒక ఈగో ఫీలింగ్ లేదా ఒక కోపంలో ద్వారా వాళ్ళు ఆ ఏరియా మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉంటారు అన్నమాట. మరోవైపు వీళ్ళు ఎప్పుడు కూడా ఆ ఏరియా రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనే అనుకుంటారు. అలాంటి న్యూసెస్ ఏవైనా వచ్చినా, అలాంటి న్యూసెస్ ఎవరైనా చెప్పినా వాళ్ళకు వీళ్ళు అట్రాక్ట్ అవుతారు లేదా సపోర్ట్ చేస్తారు. ఇది వాస్తవం. మరోవైపు కొన్నిసార్లు నేను మన ఛానల్లో కొన్ని బ్రాండెడ్ బిల్డర్స్ యొక్క ప్రాపర్టీస్ అండ్ బ్రాండెడ్ బిల్డర్ పట్ల వ్యతిరేకంగా మాట్లాడితే
ఎవరైతే ఈ బ్రాండెడ్ బిల్డర్స్ పట్ల ఒక రకమైన లేదంటే ఒక రకమైన విపరీతమైన ఇంట్రెస్ట్ కలిగి ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ నేను చెప్పింది యాక్సెప్టబుల్గా ఉండదు. అని నేను చెప్పిన మంచి అందులో కనిపించకుండా వాళ్ళకి ఏదైతే ఫేవరబుల్ ఉందో దాన్నే వాళ్ళు పట్టుకుని మాట్లాడుతారు. సో ఇక్కడ కూడా మనం ఆలోచన చేయవలసింది ఇది కూడా ఒక రకమైన నెగిటివ్ మెంటాలిటీ. ఎందుకంటే వాళ్ళ ఫేవరబుల్ థింగ్కి నేను ఆపోజిట్గా మాట్లాడితే అది వాళ్ళకి నచ్చదనమాట. సో ఇదే కాకుండా మనం స్టాక్ మార్కెట్లో కూడా ఈ నెగిటివ్ థాట్స్ మనం చూడవచ్చు. ఇప్పుడు గత 3-4 సంవత్సరాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ హైయెస్ట్ రిటర్న్స్ అండ్ మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలా వరకు మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి. కానీ ఎవరైతే ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదో, ఎవరికైతే మంచి ప్రాఫిట్స్ రాలేదో వాళ్ళు ఏమనుకుంటారంటే మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ పడిపోవాలి, మార్కెట్ క్రాష్ అయిపోతుంది. ఇదే ధోరణి, ఇదే మైండ్ సెట్తో వాళ్ళు ఉంటారు. వాళ్ళు నేను ఇప్పుడు కాదు 2-3 సంవత్సరాల్లో డిఫరెంట్ టైం పీరియడ్స్లో కూడా చాలామంది పీపుల్ మార్కెట్ పడిపోతుంది, ఈవెన్ స్టాక్ మార్కెట్ అవ్వనియండి, రియల్ ఎస్టేట్ అవ్వనియండి, పడిపోతుంది ఇదే మైండ్ సెట్లో ఉంటారు తప్ప వాళ్ళు ఆ ఛాన్స్ని, ఆపర్చునిటీస్ని అర్థం చేసుకునే మైండ్ సెట్ వాళ్ళకి ఉండదన్నమాట. సో ఇవన్నీ నెగిటివ్ మైండ్ సెట్స్ లేదా నెగిటివ్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ కింద మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ప్రతిదీ నెగిటివ్. ఈ నెగిటివ్ టాక్ అనేది కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉండదో లేదా ఆ బడ్జెట్ ఉండదో దానికన్నా తక్కువ బడ్జెట్లో ఇంకేమైనా దొరుకుతుందని చెప్పి చాలామంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతారు తప్ప వెల్త్ క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు కూడా సరైన అనాలిసిస్ తీసుకోలేరు, సరైన అనాలిసిస్ ఇవ్వరనమాట. ఇప్పుడు నా ఛానల్లో చూస్తే చేవెళ్ళ ఏరియాలో కానీ లేకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో తుక్కుగూడ ఏరియాలో కానీ అండ్ ఫార్మాసిటీ ఏరియాలో కానీ నేను ఎటువంటి బయాస్డ్ వ్యూ లేకుండా జెన్యూన్గా మార్కెట్ ట్రెండ్ అనుగుణంగా ప్రభుత్వం యొక్క మార్పులు అనుగుణంగా నేను చెప్పడం జరిగింది. సో అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా అన్బయాస్డ్గా ఉండాలి, ఎమోషన్స్ లేకుండా ఉండాలి. కొన్నిసార్లు నేను ప్రాజెక్ట్స్కో లేకపోతే బిల్డర్కి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ ఆ ఏరియా గురించి నేను ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడను. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, ఏరియా గురించి కూడా నెగిటివ్ మాట్లాడేస్తున్నారు. మనకి ప్రాజెక్టులు లేదో లేకపోతే మనకి చేతిలో ప్రాజెక్టు లేదో అని చెప్పి మనకి ఇష్టం లేదని చెప్పేసి ఆ ఏరియాని ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు. నా దగ్గర ప్రాజెక్ట్ లేకపోయినా కూడా నేను ఆ ప్రాజెక్ట్స్ ఆ ఏరియాలో ల్యాండ్ వాల్యూ పెరిగితే మంచిదని చెప్తా, కొనుక్కోండి అని చెప్తా. నా లాంగ్ వీడియోస్ చూస్తే 30 minutes 40 minutes ఉంటాయి. 30 minutes 40 minutes లెంత్ వీడియో నేను చేయవలసిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకు నేను చేస్తున్నానంటే కన్సెప్ట్స్ అనేది చెప్పాలి, గ్రౌండ్ రియాలిటీ చెప్పాలని చెప్తున్నాను. కానీ ఇదే విషయంలోకి వస్తే చాలామంది వీడియోస్ చేస్తారు లేకపోతే ఇంకేం చేస్తారు, వాళ్ళు కేవలము ఒక సెట్ ఆఫ్ థింగ్స్కి ఎగ్నెస్ట్గా మాట్లాడడమే ఉంటుంది, అక్కడ అంతకుమించి ఏమి ఉండదు అనమాట. పోనీ ఎవరికైనా వెల్త్ క్రియేషన్ చేసి ఇచ్చారా అంటే లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ నెగిటివ్ టాక్కి చాలామంది ఎడిక్ట్ అయిపోయి చాలామంది ఎలా ఉంటుందంటే మార్కెట్ పడిపోతే తక్కువ రేట్లో వస్తుందని చెప్పి ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి చాలా వరకు అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. సో ఇక మీదటైనా కూడా జెన్యూన్ అనాలిసిస్ అంటే ఏంటి, ఎవరైతే మీతో లాంగ్ టర్మ్ ఉంటారో అవన్నీ గమనించి దాంతోపాటు మీరు డెసిషన్ తీసుకోండి తప్ప ఫ్రీగా ఎవరో చెప్తున్నారు లేకపోతే ఎవరో మీకు అనుగుణంగా మీకు ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళే కరెక్టు, అలాంటి మైండ్ సెట్ నుంచి కొద్దిగా బయటకు వచ్చి వాళ్ళు గతంలో ఏ పెర్ఫార్మెన్స్ చూపించారు, గతంలో ఎంత సక్సెస్ రేట్తో ఇచ్చారు. ఇప్పుడు కూడా అనాలిసిస్ అనేది 100% సక్సెస్ రేట్తో ఉండదు, 50% 70% డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి డిఫరెంట్ సినారియోలో బట్టి ఉంటాయి. కానీ కేవలం నెగిటివ్ మాట్లాడడం కాదు, అక్కడ ఉన్న పాజిటివ్ ప్లసెస్ని కూడా మనం చూపించగలగాలి అండ్ పెర్ఫార్మెన్స్ చూపించగలగాలి. అలాంటి అనాలిసిస్ ఇచ్చే వాళ్ళే మీరు ఫాలో అవ్వండి తప్ప నెగిటివ్ ఇస్తున్నాడు లేకపోతే నెగిటివ్ మాట్లాడుతున్నాడు అనేసి వాళ్ళని ఫాలో అవ్వడం అయితే కరెక్ట్ కాదు. అండ్ నేను మెయిన్గా చెప్పదలుచుకుంది, గత కొన్నాళ్ళుగా ఎస్పెషలీ అమరావతి ఏరియాలో నుంచి హైదరాబాద్కి వచ్చిన చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గత కొన్నాళ్ళుగా చేసే ప్రాసెస్ ఇదే అనమాట. హైదరాబాద్ సంబంధించి నెగిటివ్ రివ్యూస్, హైదరాబాద్ సంబంధించి రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి ఒక ప్రొపగాండా బిల్డ్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. అమరావతి వచ్చింది కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పి కూడా ప్రొపగాండా చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2014 ఒక లైవ్ కేస్ స్టడీ మనం చూస్తే 2014 తర్వాత ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక్కడ చంద్రశేఖర్ రావు వచ్చారు. ఇద్దరు వాళ్ళ యొక్క రాజకీయ జీవితాలు కానీ అవన్నీ వేరువేరుగా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించవలసింది రియల్ ఎస్టేట్ 2 దగ్గరలో గ్రో అయ్యింది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోలే. సో మరి ఎందుకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తా ఉన్నారు? సరే నిన్న కదా మనకి రిజల్ట్స్ వచ్చాయి, మీరు ఏమైనా ఇప్పిస్తారా? కోకాపేటలో ఎకరా 10 లక్షలకి లేదా బంజారాహిల్స్లో ఎకరా 1 లక్ష రూపాయలకి ఏమైనా మీరు ఇప్పిస్తారా? మరి ఎందుకు పడిపోతుంది అని మాట్లాడుతూ ఉన్నారు? మీరు
ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు కాదు. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఏమైనా వెల్త్ క్రియేషన్ చేసే అనాలిసిస్ ఏమైనా ఇచ్చారా అంటే ఆ చరిత్ర చూస్తే అందులో ఏమీ ఉండదు. తెల్లవారి నుంచి చూస్తే రాత్రి వరకు ఏదో నెగిటివ్ న్యూస్. ఈ నెగిటివ్ న్యూస్కే కొంతమంది అట్రాక్ట్ అవుతారు. ఆ అట్రాక్ట్ అయిన వరకు ఏదో అంటగట్టేస్తాడు. ఈవెన్ నేను చాలామంది చూసి లాస్ట్ ఇయర్ జీవో 111 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి ఒక పెద్ద ఆయన రికమెండ్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రభుత్వం మారితే జీవో 111 ఏరియా చాలా పెద్ద రిస్క్లో వెళ్తుంది. ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా? సారీ అండి, లేదు, నో ఛాన్స్. కేసీఆర్ ఉన్న టైంలో కూడా నేను జీవో 111 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దని చెప్పాను. నో మ్యాటర్, నాకు పాలిటిక్స్తో సంబంధం లేదు, నాకు రీజన్తో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, కంపెనీలతో సంబంధం లేదు. నేను అనాలిసిస్ ఇచ్చానంటే దానికి కొన్ని లాజిక్స్, ఫిలాసఫీస్ అండ్ ఎథిక్స్ ఉండాలన్నమాట. జీవో 111 ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్తాను. ఇక దాంట్లో డౌటే లేదు. పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ సంబంధమే లేదు. ఇప్పుడు అదే కరెక్ట్ అయ్యింది. అండ్ ఫార్మాసిటీ విషయంలో కూడా చాలా ఓపెన్గా చెప్పా, ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెయిట్ చేయండి. ఇదో రెండే చెప్పా, ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెయిట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అని చెప్పా. కానీ దాన్ని కూడా చాలామంది నెగిటివ్ తీసుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇది నేను చివరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళు ఒకరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ సైలెంట్గా ఉంటే బెటర్. అంతేగాని వేరే ఏరియా లేదా వేరే రాష్ట్రానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ పడిపోద్ది, లేదా దానికి సంబంధించి నెగిటివ్ అనాలిసిస్, లేదా అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ని తప్పుదారి పట్టించే విధానం ఏదైతే ఈ స్వార్థపూరితమైన విధానం కరెక్ట్ కానే కాదు. మరోవైపు ఈ ఆడియన్స్, ఫాలోవర్స్ లేదా కస్టమర్స్ ఎవరో యూట్యూబ్లో ఏదో ఫ్రీగా అడ్వైజ్ ఇస్తున్నాడు, అనాలిసిస్ ఇస్తున్నాడు అనే పాయింట్లో కాకుండా ఆ అనాలిసిస్ ఇచ్చిన వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ ఏంటి, ఆయన గతంలో ఏవైనా సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చాడా, ఆయన ఓవరాల్గా ఎంత రిటర్న్స్ చూపించారు, ఎంత సిఏజీ రిటర్న్స్ చూపించారు, ఆ వ్యక్తికి ఏమైనా వెల్త్ క్రియేషన్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉందా, లేదా వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో అని చెప్పి అర్థం చేసుకునే సామర్థ్యం, లేదంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేగాని యూట్యూబ్లో లేకపోతే సోషల్ మీడియాలో ఏదేదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెప్ట్ చేయడము లేదంటే ఫాలో అవ్వడం అనేది కరెక్ట్ కానే కాదు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయడం ద్వారా మరియు మీ యొక్క విలువైన కామెంట్ చేయడం ద్వారా మా నుంచి మరిన్ని మంచి వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. నేను మీ సత్య సంతోష్.